ఫస్ట్ starxtoken.comలో ఇక్కడ మనము starxtoken.com క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది కాంటాక్ట్ అడ్రస్ అంటారు. ఇది ఏదైతే ఉందో దేనిపైన క్లిక్ చేసి కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇలా క్లిక్ చేస్తే ట్రస్ట్ వాలెట్ అని వస్తుంది. ఇప్పుడు ఈ సింబల్ వస్తుంది. ఈ సింబల్ ఇది ఏదైతుందో ఈ సింబల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఒక పాస్కోడ్ అడుగుతుంది. నేను నార్మల్గా ఇది సెలెక్ట్ చేసాను 1 2 3 4 5 6 7. సో ఆల్రెడీ నాకు వ్యాలెట్ ఉంది కాబట్టి ఇది చూపిస్తుంది. సో అయినప్పటికీ ఇంకొక వ్యాలెట్ క్రియేట్ చేస్తున్నాను. ఎవరైనా సరే starxtoken ట్రస్ట్ వ్యాలెట్ అని ఇన్స్టాల్ చేసినప్పుడు క్రియేట్ వ్యాలెట్ ఆర్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అడుగుతుంది. క్రియేట్ న్యూ వ్యాలెట్ అని క్లిక్ చేయాలి. తర్వాత సీక్రెట్ ప్రైజ్ అడుగుతుంది. క్రియేట్ అని చెప్పాలి. ఇలా చెప్తుంది. ఇప్పుడు స్కిప్ కొట్టాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది మనకు. ఈ విధంగా వచ్చినప్పుడు ఫండ్ యువర్ వ్యాలెట్ అని వస్తుంది. కింద మేనేజ్ క్రిప్టో అని ఉంటుంది. మేనేజ్ క్రిప్టో అన్నప్పుడు మనం మేనేజ్ క్రిప్టోను ఏది ఉందో ఈ మేనేజ్ క్రిప్టోను క్లిక్ చేయాలి. మేనేజ్ క్రిప్టోను క్లిక్ చేసిన తర్వాత టాప్ రైట్ కార్నర్లో ఈ ప్లస్ మార్క్ ఉంది కదా, ప్లస్ మార్క్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎథీరియం అని ఫస్ట్ బాక్స్ ఉంది. ఈ బాక్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మూడోది BNB స్మార్ట్ చైన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందుకు మనం కాపీ చేసి పెట్టుకున్నాం కదా starxtoken.comలో కాంటాక్ట్ అడ్రస్, ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ నేమ్ starx, సింబల్ starx, 18 డెసిమల్స్ అని వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనం ఇంపోర్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు starxtoken.com అనేది ఇన్స్టాల్ అయిపోయి మనకు starxtoken సంబంధించిన సెండ్, రిసీవ్, స్వాప్, బై అని వస్తుంది ఆప్షన్స్. ఇప్పుడు మనం ఇక్కడ రిసీవ్ అడ్రస్ క్లిక్ చేయాలి. రిసీవ్ అడ్రస్ క్లిక్ చేస్తే మనకు ఒక QR కోడ్, లింక్ ఇదంతా ఉంటుంది. దీనిలో కాపీ అనే బటన్ మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు కాపీ అనే బటన్ మనం క్లిక్ చేసిన తర్వాత అది పక్కకు పెట్టుకోవాలి మనము. తర్వాత మనకి ఎవరైతే పంపిస్తారో లింక్ పంపిస్తారో అంటే starxtoken సంబంధించి ఆల్రెడీ వాళ్ళు సైన్ అప్ అయిన లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ పంపిస్తారు. ఆ లింక్ పంపించినప్పుడు మనం ఆ లింక్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన పేరు సో అండ్ సో, నెక్స్ట్ మన మెయిల్ ఐడి సో అండ్ సో, తర్వాత మన మొబైల్ నెంబరు సో అండ్ సో, తర్వాత ఈ BSC స్కాన్ ఏదైతుందో ఇది BEP20, ERC20, TRC20 అని ఉంటుంది. సో మనము జనరల్గా BEP20 దీనికి యూజ్ చేస్తాము. BEP20 అంటే ఆల్రెడీ బై డిఫాల్ట్ క్లిక్ చేసింది అది. సో ఇందాక మనము వ్యాలెట్ అడ్రస్ క్రియేట్ చేసుకున్నాం కదా, అక్కడ starxtoken సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ మనం ఇక్కడ కాపీ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ మనం కాపీ చేసేసాలి. కాపీ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని క్రియేట్ అని కొట్టేస్తే క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేసేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, అకౌంట్ క్రియేట్ అయింది. ఎగ్జాంపుల్గా క్రియేట్ అయిపోయిన తర్వాత క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఇట్లా నేమ్ వస్తుంది. మన నేమ్, మెయిల్ ఐడి ఏదో అయినామో దాంతో వస్తుంది, డీటెయిల్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ బై ప్యాకేజెస్ అని ఉంటుంది. ఇక్కడ వ్యూ రెఫరల్ ట్రీ అని ఉంటుంది. బై ప్యాకేజెస్ అని మనం క్లిక్ చేయాలి. బై ప్యాకేజెస్ అని మేము క్లిక్ చేసినప్పుడు 100 మన ఫస్ట్ $10 సెలెక్ట్ ప్యాకేజ్, $100, $250, నెక్స్ట్ ఇక్కడ $50, $200, $500, $250 డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. సో మనం ఇన్ జనరల్గా 5,000తో మనం అంటే $50 ఉంటే కానీ లేదంటే 5,000 కానీ మనం ప్యాకేజ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదా 200 అనుకోండి, 20,000 చేసినప్పుడు ఇన్ కేస్ మనం క్లిక్ చేసామనుకోండి 20,000 అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది పే INR, అంటే డబ్బులతో, అంటే INR ద్వారా కానీ USDT ద్వారా కానీ మనం దీనికి పే చేయొచ్చు.
సో ఇక్కడ మనం ఇన్ జనరల్గా ఫోన్పే గూగుల్ పే వాడతాం కాబట్టి పే ఐఎన్ఆర్ క్లిక్ చేసినాం. పే ఐఎన్ఆర్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్కి మనం పే చేసేసి $200 అనేది డాలర్స్, ఇవి $200 అన్నప్పుడు 20,000 రూపీస్ అమౌంట్ దీనికి. ఆ 20,000 అమౌంట్ మనం పే చేసిన తర్వాత దాని యొక్క స్క్రీన్ షాట్ని, ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంట్రీ చేసి మనం ఇక్కడ అప్లోడ్ చేస్తే సబ్మిట్ పేమెంట్ అని కొట్టగానే అది 24 hours రివ్యూ చేసుకొని మనం ఏదైతే సైన్ అప్ అవుతామో ఆ సైన్ అప్ అయినప్పుడు మనం ఏదైతే అడ్రస్ ఇచ్చినామో starextoken.comకి సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ ఇచ్చామో మనము ఆ అడ్రస్కి 24 hours లోపల ఇక్కడ మనం పే చేసిన పేమెంట్ని బట్టి మనకు అంటే ఇప్పుడు ఈరోజు ప్రజెంట్గా స్టారెక్స్ టోకెన్ ఎంత నడుస్తుందంటే ఇప్పుడు $0.03 లేదా ఇండియన్ కరెన్సీ ₹3 లాగా మనకి క్యాలిక్యులేట్ చేసుకొని మనం పే చేసిన ప్యాకేజ్ని బట్టి మనకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఏది మన ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్న వ్యాలెట్ అడ్రస్కి ఏదైతే ఇంత ముందుకు ఇచ్చామో ట్రస్ట్ వ్యాలెట్ ఉంది కదా, ఈ ట్రస్ట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ట్రాన్స్ఫర్ అయిపోయాక ఇక్కడ మనకి ఇక్కడ 0.00 స్టారెక్స్ ఉన్న దగ్గర అక్కడ మనం ఎంతైతే బై చేసినామో అంత క్వాంటిటీకి సంబంధించిన స్టారెక్స్ టోకెన్స్ వస్తాయి. అయితే స్టారెక్స్ టోకెన్ అనేది లిక్విడిటీ అంటే ఈ మంత్ యాక్టివేషన్ అయిన తర్వాత అంటే తొందరలో యాక్టివేషన్ అయిన తర్వాత ఇక్కడ $0 అని చూపించిన దగ్గర మనకు వాల్యుయేషన్ కూడా కనిపిస్తుంది. అది ఏది లిస్టింగ్ అయిన తర్వాత. సో ఇప్పుడు మనం ప్రీ బుకింగ్ మనం చేస్తున్నాం ప్రజెంట్గా, అది పొజిషన్. ఆ తర్వాత మనకు ఆల్రెడీ క్రియేట్ అయిన అకౌంట్ ఏదైతుందో క్రియేట్ అయిన అకౌంట్ తర్వాత యువర్ రిఫరల్ కోడ్ అని మనకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్తో దాన్ని డైరెక్ట్ షేర్ అని క్లిక్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు లేదా షేర్ చేయొచ్చు. షేర్ అని క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ అది వాట్సాప్కి వెళ్ళిపోతుంది లింక్. వాట్సాప్ ద్వారా లేదా మనం ఇంకేదైనా సరే మెథడ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మనం ఇంకెవరికైనా షేర్ చేయొచ్చు. వాళ్ళు ఎవరు క్లిక్ చేసినా కూడా వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా వాళ్ళు స్టారెక్స్లో మన రెఫరెన్స్లో వస్తారు. ఇన్ కేస్ నా రెఫరెన్స్ ఉన్నారనుకోండి, నా రెఫరెన్స్ చేస్తే మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రెఫరల్ ఐడి అంటే రెఫరల్ ఐడి కొట్టగానే మనకు మన అండర్లో టీం ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు, టోటల్గా టీం, నా టోటల్ టీం 21 మెంబర్స్. దాంట్లో డైరెక్ట్గా 10 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు. లెవెల్ 3 వరకు యాక్టివేషన్ అయిపోయింది. ఈ టోటల్ డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రీవ్యూ ఎవరెవరు ఉన్నారు ఇట్లా అని చెప్పేసి వస్తుంది. వాళ్ళు ఎవరెవరు యాక్టివ్ అయినారు, ఇక్కడ యాక్టివ్ అయినంటే ప్యాకేజ్ బై చేశారు, ఇట్లా యాక్టివ్ అయిందంటే మన డీటెయిల్స్ వస్తుంటాయి ఇట్లా. అది